పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం శని వక్రగతి గురించి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థ వివసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలో ఇంకా ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది గురువు గారు? ఆల్రెడీ మనకి ప్రొటెస్ట్ నడుస్తుంది, నీట్ ఇలాంటివి జరుగుతున్నాయి, ఇంకా ఏం చోటు చేసుకోబోతున్నాయి? ఇప్పుడు మీకు గమనించుకుంటే ఈ ప్రొటెస్ట్లు అనేటువంటివి కూడా గత జూన్ అది ఈ జూలై 22వ తారీఖు నుంచే కదా గురువు గారు నీట్. అవును, ఈ యొక్క నిప్పు అణగారిన నిప్పులాగా ఉండి జూలై 22వ తారీఖు నుంచి చాలా ప్రొటెస్ట్లు చాలా ముందుకు వెళ్ళిపోయాయి. అంటే ఇది సహజంగా చాలా మంది వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు తీసి పారేస్తారు, ఇదంతా ఏముందిలే అని చెప్పేసి. కానీ వాస్తవానికి శని వక్రీకరించి జరగబోతున్నాడు జూలై 27వ తారీఖు రోజున. కాబట్టి ఈ సంబంధించినటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందుకే దైవత ఆరాధన తప్పనిసరి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున దేవతా అనుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో వారాహి నవరాత్రులు ఎంతో మంది చేసుకున్నారు, మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే చేసుకోలేక ఇబ్బంది పడి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందితే బాగుండును, అలాగే చాలా మందికి సమస్యలు అనేటువంటివి ఉంటాయి, ఆ సమస్యలు తీరితే బాగుండును అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో రాత్రి 8 గంటలకి అంటే 7:30 వరకు పౌర్ణమి కాబట్టి 7 గంటలకి పౌర్ణమి ఘడియల్లో మనం ప్రారంభం చేస్తాం. వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి మరియు శనీశ్వర అఘోర పాశుపత హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి వారాహి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఎందుకంటే శని వక్రీకరించినటువంటి కారణం చేత శని మీనరాశికి మరియు కుంభరాశి కూడా ప్రభావితం కాబట్టి మొత్తం 12 రాశుల వారికి ఈ ప్రభావం ఉంటుంది. ఎవరి జాతకరీత్యానైతే బలమైనటువంటి సమస్యలు తీరాలని కోరిక ఉంటుందో అటువంటి సమస్యల నివారణకి, శత్రు బాధలు, విద్య, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మన భారతదేశంలో జరిగేటువంటిది ఇప్పుడు ఈ యొక్క విద్యార్థులు ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత జరుగుతున్నటువంటిది. అవునా, ముందే స్టార్ట్ అయిపోయిందా గురుగారు? ప్రభావం ముందే ఉంటుందా మనకి? కదమ్మా, ఇంట్లో కాఫీ చేసినా బిర్యానీ చేసినా ప్రిపరేషన్ లోనే స్మెల్ అవుట్ అవుతుంది. కానీ అన్ని తయారు చేసిన తర్వాత వీళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని తెలియదు కదా వండారని. అలాగే ఇది రావడానికి ముందే ఒక 2 వారాల ముందర మన భారతదేశం కూడా చవి చూసింది. ఎందుకంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన లగ్నానికి అత్యంత రాజయోగప్రదుడు శని, బాధకుడు కూడా శనే. కానీ అట్టి శని వక్రీకరించి మీనరాశిలో వక్రీకరించినటువంటి కారణం చేత గతంలో ఏంటనంటే భారతదేశం గవర్నమెంట్ ఎలా ఉంటుందనంటే భవిష్యత్తు కార్యాచరణ ఇంతకుముందు చెప్పుకున్న న్యాయ వ్యవస్థకి కారకుడు కాబట్టి న్యాయ వ్యవస్థ సమూలముగా మార్చబడుతుంది. కొత్త చట్టాలు తీసుకుని వస్తాయి. ముఖ్యంగా శని నిష్పక్షపాతానికి కారకుడు కాబట్టి అడ్డదారుల గుండా సంపాదించేటువంటి వ్యక్తులందరూ కూడా బయటపడతారు. ఇప్పుడు అనేక మంది రహస్యంగా దాగిన వాళ్ళ చరిత్రలన్నీ ఇప్పుడు బయటపడతాయి. అలాగే ఇప్పుడు కొత్త చట్టాలు కూడా రాబోతుంది. దీని కారణంగానే ఇప్పుడు మరి గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు అమిత్ షా గారు ఇప్పుడు కొత్తగా FCRA బిల్ అనేది తీసుకొస్తున్నారు. ఇక మొత్తం ఢిల్లీ కేంద్రంగా ప్రతి NGOలకి వచ్చే డబ్బు అక్కడి నుంచే రావాలి, ఒకే బ్యాంకు నుంచి పెడుతున్నారు. మరి ఇంతకుముందు ఎప్పుడో పెట్టొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అంటే రావలసిన సమయం గ్రహాలు నిర్ణయిస్తాయి. ఎప్పుడు ఏది జరగాలో ప్రపంచవ్యాప్తంతో భారతదేశంలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. మన జాతకంలో ఏది జరగాలో కూడా గ్రహాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు బిల్లు తీసుకొస్తున్నాడు అమిత్ షా, శని వక్రీకరించినాడు. కాబట్టి పునరాలోచన, గతంలో జరిగినటువంటి వాటికి మళ్ళీ తప్పులు జరగకుండా పునరాలోచన. ఇప్పుడు జరిగింది ఈ ప్రొటెస్ట్ కదా, భవిష్యత్తులో ఇంకొకసారి ఎక్కడ కూడా భారతదేశంలో మళ్ళీ ప్రొటెస్ట్ జరగడానికి అవకాశం లేకుండా చట్టాలు వస్తాయి, పునఃసమీక్ష చేసుకుంటారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క
ఈ యొక్క Neat ది విద్యార్థులందరూ protest. కూడా చేసే డీప్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా, అవును గురు. వీటన్నిటికీ శని కారకుడు అక్కడ. ఇక్కడ అనిశ్చితి అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా మన ఈ సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారి జాతక రీత్యా చూసుకున్న సెప్టెంబర్ 4వ తారీఖు వరకు అతని జాతకంలో బాగోలేదు. సెప్టెంబర్ గురువు గారు. సెప్టెంబర్ 4 అంతవరకు దాన్ని ఒడిసి పట్టుకోగలిగాడా, మోడీ తర్వాత విజృంభిస్తాడు. ఆహా. ఇంకా తప్పదు. తప్ప అంటే తర్వాత గట్టిగా మంచి రిజల్ట్స్ అనేటువంటి మోడీ చాలా దుందుడుకు చర్యగా సెప్టెంబర్ 4 వరకు అతనికి బాగోలేదు. అంటే ఓపిక పట్టాలా, ఏం చేయాలంటారు ఓపిక గురుగారు? పట్టాల్సింది. అంతవరకు అన్నిటికీ అది జరుగుతుంది. నిన్న నైట్ అందరికి మెసేజ్ చెప్పారు కదా, ఇలా అని నీట్ గురించి ఇలా జరిగింది, అవును. ఇక మీద జరగకుండా చూసుకుంటాం అది అలాంటివి. సెప్టెంబర్ 4 వరకు అతనికి మీద అభాండాలు అనేటువంటివి, అతన్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కానీ, అవును గురుగారు, ఇన్ని రోజులు పాజిటివ్ గా అనిపించింది మోదీజీ గారి అది. మీద, ఇప్పుడు నెగిటివ్ వచ్చేది అంతా Negative. గ్రహ ఇంపాక్ట్. ఇంకా ముందుగా సెప్టెంబర్ 4 వరకు జూన్ కనీసము ఈ యొక్క ఆగస్టు అంటే జూలై 29, 30వ తారీఖు వరకు కూడా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా తగ్గుతుంది. సెప్టెంబర్ 4 తర్వాత మోడీ జాతకరీత్యా అతనికి బాగోలేదు కాబట్టి కామ్గా ఉండడం, భరించడం, తర్వాత చేయాల్సిన కార్యక్రమాలు భవిష్యత్తులో వీటన్నిటికీ కూడా చేస్తాడు. ఓకే గురుగారు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పరంగా ఇలాంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. మరి ద్వాదశ రాశుల పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది గురుగారు? ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వినడానికి కూడా ఇలా అనిపించింది, దేశవ్యాప్తంగా ఎలా చెప్పారు, మరి ఇండివిజువల్ గా కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటారు. తులా రాశి లేదా తులా లగ్నంలో జన్మించినటువంటి వారికి ఈ శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతుంది గురుగారు? జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు శని మీనరాశిలో వక్రీకరించినట్టు కారణం చేత ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క మీనరాశి ప్రభావం, కుంభరాశి ప్రభావం అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. అంటే ముఖ్యంగా గమనించుకున్నట్లయితే శని వక్రీకరించడానికంటే ముందు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిగా తులారాశి వారికి అందరము చెప్పుకుంటూ వచ్చాం. అంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మీనరాశి ప్రభావం కదా, ఏం జరగబోతుంది అని మనం గమనించుకున్నట్లయితే ఎన్నో స్థానం గురుగారు? 6వ స్థానం కాబట్టి శక్తికి మించి పని చేస్తారు. ఇప్పటి వరకు కూడా జూలై 26వ తారీఖు వరకు కూడా ఆ శక్తికి మించి పనిచేసిన ప్రభావాలు కావచ్చు. అలాగే ఇతరులతో బాగా మాట పెరిగి శత్రుత్వ భావాలు పెరిగాయి కదా, అటువంటి వాళ్ళు. అలాగే రోగ సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అప్పు ఇచ్చి కానీ, లేదా చేస్తున్నటువంటి పనికి అప్పు తీసుకోవాల్సిన సందర్భంలో ఉన్నప్పుడు ఒక చిన్న పాస్ బటన్ నొక్కుతున్నాడు ఇప్పుడు శని. అంటే ఎవరితోనైతే నువ్వు శత్రుత్వ భావాలు పెట్టుకున్నావో ఒకసారి పునఃసమీక్ష చేసుకో. నీ స్నేహ హస్తాన్ని అందించి ప్రేమతో మళ్ళీ వాళ్ళతో స్నేహంగా మెలుగు, ఏమన్నా అవకాశాలు ఉన్నాయా చూడు అని చెప్పడానికి శని అవకాశం ఇస్తున్నాడు. అలాగే బాగా కష్టపడుతున్నారు, ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దీనికి తగ్గట్టుగా వస్తుందా? అంటే ఎడారిలో ఇసుక నుంచి నూనె తీయలేం కదా, మరి ఇప్పుడు దాకా నువ్వు కష్టపడ్డావు, ఏమన్నా ఫలితం వచ్చిందా? మళ్ళీ ఇంకేదన్నా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకుంటావా? ఆలోచన చేసుకో అని శని ఈ విధంగా ఒక పాస్ బటన్ నొక్కి బ్రేక్ ఇవ్వబోతున్నాడు. అందుకనే మనం ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు అనుకునే వాటి మీద ఇంకొకసారి ఆలోచన చేసి జరగాల, ముందుకు వెళ్ళాలా వద్దా నిర్ణయం తీసుకో అని చెప్పబోతున్నాడు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పెడుతున్నప్పుడు నిర్ణయం తీసుకోలేకపోతారు కొంతమంది. అంటే అలోపతికి వెళ్దామా, ఆయుర్వేదం వెళ్దామా, లేదా ఈ సంబంధించినటువంటి ఆపరేషన్స్కి వెళ్దామా, లేదా టాబ్లెట్స్తోనే వెళ్దామా అనేటువంటి సందిగ్ధం నుంచి ఒక క్లియర్ కట్ పిక్చర్ అనేటువంటిది ఇచ్చేసేస్తారు. అలాగే పంచమ స్థానం కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి ఈ పంచమ ప్రభావం ఏంటి, ఏం జరగబోతుంది అని అంటే ఇటు సంతానము, ప్రేమ ఆప్యాయతని సూచించేటువంటి స్థానము, అలాగే ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేయబడుతుంది. కాబట్టి సంతానంతో ప్రేమగా మెలగండి, మెలగాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్ని సూచించేటువంటి స్థానం కాబట్టి మీ యొక్క రిలేషన్లో, అనగా ఏ రిలేషన్లోనైనా కానీ ప్రేమతో ముందుకు సాగండి అని సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇక ఆలోచనలకే పరిమితమైనటువంటి వాటికి కార్యరూపం దాల్చాల్సిన పరిస్థితిని కూడా సూచిస్తుంది ఈ యొక్క తులారాశి లేదా తులా లగ్నంలో జన్మించినటువంటి వాళ్ళకి. ఇది ప్రభావం. అయితే శని నిష్పక్షపాతమైనటువంటి గ్రహం కాబట్టి కొంత పూర్వపుణ్య కర్మ ప్రభావం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది, పాపకర్మలు ఉన్నటువంటి వాళ్ళకి పాప ఫలితాలు.
పుణ్యం గురించి మంచి జరిగేటువంటి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే ఈ తులారాశి లేదా తులాలగ్నం జన్మించిన వాళ్ళకి మంచి ఏం జరుగుతుంది, అకస్మాత్తుగా మంచి అవకాశాలు వస్తాయి, చక్కటి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే శత్రువులు మన మీద అపజయం పాలవుతారు, మనమే విజయం సాధిస్తాం. కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మనకే విన్ అవుతాం. ఏదైనా కానీ ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తాం. వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కూడా ఇప్పటి వరకు ఊరిస్తున్నటువంటి ప్రమోషన్లు చకచకా ముందుకు సాగిపోతుంటాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తుంది, మంచి జరుగుతుంది. అలాగే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చాలా మందికి వివాహాలు జరుగుతాయి. ఏ పని చేసినా అందులో లాభం అనేటువంటిది ఉంటుంది. పైగా కుటుంబ బాధ్యతలు చక్కగా కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ఇవన్నీ కూడా ధనము కూడా సంప్రాప్తం అవుతుంది. ఇవన్నీ కూడా ఈ సంబంధించిన మంచి జరిగేటువంటి. చెడు జరిగేటువంటి విషయానికి వచ్చేసేసరికి ప్రధానంగా రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. ఎవరితో కలిసి పని చేస్తాం వాళ్ళతో ఇబ్బందులు ఎదురవుతాం. అలాగే కోర్టులో అటువంటి వ్యవహారాల్లో మనకు నెగిటివ్ వస్తుంది. కొంతమందికి చెయ్యని తప్పుకి శిక్ష పడాల్సి జైలు పాలయ్యే అవకాశాలు కూడా కలుగుతాయి. లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగి తీరుతుంది. అన్నిటికంటే మించి కుటుంబంలో విభేదాలు, వాక్కు వల్ల మనం ఏది మాట్లాడినా అది నెగిటివ్ అయిపోతుంది. మంచి మనలో తులారాశి తులాలగ్నం వాళ్ళకి కొంత మంచిగానే మాట్లాడతారు, కానీ అనవసరంగా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటివి జరుగుతాయి. మంచి ఉంటుంది, మంచి చేసుకున్న వాళ్ళకి గత జన్మలో మంచి, గత జన్మలో పాపము చేసుకున్నటువంటి వాళ్ళకి పాపకర్మ ప్రభావం అనుభవించక తప్పదు. అందుకనే ఎప్పుడు కూడా 2 యాంగిల్స్ అనేటువంటివి శని ప్రభావం వలన 12 రాశుల వాళ్ళు ఇబ్బందులు పడతారు. కాబట్టి ఇది గత జన్మ కర్మదోషానికి సంబంధించినటువంటిది. కాబట్టి గత జన్మ కర్మదోషాన్ని తొలగించే బలమైనటువంటి మహిమ కలిగినటువంటిది ఈ యొక్క గురువు కంట్రోల్ చేస్తాడు. గురువు అంటేనే పుణ్యం. అటువంటి గురు పౌర్ణమి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, రుద్ర, అఘోర పాశుపత మూలమంత్ర హోమాదులు జరిపించి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి జూలై 29వ తేదీన సాయంకాలం 6 గంటల లోపల కనిపించినటువంటి స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ఇంకా ఏం పరిహారం పాటించాలి అంటారు తులారాశి వారు? ప్రధానంగా ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా రుద్ర కవచము, కాలభైరవాష్టక పారాయణం పఠిస్తే చాలా శుభ ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. అందులో సందేహం లేదు. ముఖ్యంగా సంతానంతో ప్రేమగా ఉండడం చేసుకోవాలి. సంతానమే కాదు, అందరితో ప్రేమని పంచి అందరితో ప్రేమగా ఉండగలిగితే చాలా మటుకు కంట్రోల్లోకి వస్తుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో వ్యూయర్స్, చూసారు కదా, గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణమి రోజు నిర్వహించబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది. మిగతా డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు. నమస్కారం.